రామన్న దండు లచ్చన్న దండు ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పేశ్వరన్న గారు, గౌరవనీయులు, రాజకీయాల్లో నాలాంటి ఎంతో మంది యువకులకు ఆదర్శప్రాయుడైన నాయకుడు మా పెద్దన్న గౌరవనీయులు సహచర మంత్రివర్యులు ఈటెల రాజేంద్రన్న గారికి, గౌరవనీయులు గౌరవ పార్లమెంట్ సభ్యులు సోదరులు సుమన్ గారు, గౌరవనీయులు పెద్దలు టిఆర్ఎస్ పార్టీలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో సహా అందరూ కూడా గౌరవంతో మరి సంబోధించుకునే పెద్దలు, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు, గౌరవ శాసన మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి గారు, అదే రకంగా గౌరవ శాసనసభ్యులు పెద్దలు బుడిగె శోభక్క గారు, రసమై బాలకృష్ణ గారు, సాంస్కృతిక సారథి చైర్మన్ గారు, గౌరవనీయులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు, ఆర్టీసీ చైర్మన్ గారు, అదే రకంగా మన రామగుండం శాసనసభ్యులు పెద్దలు సోమారపు సత్యనారాయణ గారు, గౌరవనీయులు కరీంనగర్ శాసనసభ్యులు అన్న గంగుల కమలాకర్ గారు, గౌరవనీయులు వేములవాడ శాసనసభ్యులు అన్న చెన్నమనేని రమేష్ బాబు అన్న గారు, గౌరవనీయులు మంతని శాసనసభ్యులు పుట్ట మదన్న గారు, మార్క్ ఫెడ్ అధ్యక్షులు గౌరవనీయులు లోకా బాపురెడ్డి గారు, అదే రకంగా గౌరవనీయులు అలీం గారు, వేదికపై ఆసీనులైన జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి తుల ఉమ గారు, శాసన మండలి సభ్యులు అన్న నారదాసు లక్ష్మణరావు గారు, భానుప్రసాదరావు గారు, షంబీపూర్ రాజు గారు, గౌరవ హుస్నాబాద్ శాసనసభ్యులు ఒడితెల సతీష్ బాబు గారు, పెద్దపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు మనోహర్ రెడ్డి అన్న గారు, అన్న ఐడిసి చైర్మన్ ఈదా శంకర్ రెడ్డి గారు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గారు, గౌరవనీయులు పెద్దలు కరీంనగర్ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ గారు, జగిత్యాలలో పార్టీకి మొదటి నుంచి పెద్ద దిక్కుగా ఉన్న గౌరవనీయులు మన గంగారెడ్డి గారు, బండ భాస్కర్ రెడ్డి గారు, జితేందర్ రావు గారు, రాజేశం గౌడ్ గారు, సంజీవరావు గారు, ఇంకా వేదికపై ఆసీనులైన జగిత్యాల పార్టీ నాయకత్వం మొత్తానికి అన్న గౌరవనీయులు జువాడి నరసింహరావు గారు, కృష్ణారావు గారు, గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు దివాకర్ రావు అన్న గారు, మన కోరుట్ల మున్సిపల్ చైర్మన్ వేణు గారు, మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ ఉమా గారు, వేదికపై ఆసీనులైన నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా, వేదిక ముందున్న అందరికంటే ముఖ్యంగా జగిత్యాల జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి విచ్చేసిన అక్కా చెల్లెళ్లకు, అన్నాదమ్ముళ్లకు పేరు పేరున అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నా. హైదరాబాద్ నుంచి విచ్చేసిన మీడియా అన్నలకు, జగిత్యాల జిల్లా స్టాఫర్లందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. ఇదే జగిత్యాలలో ఒకనాడు తెలంగాణ ఉద్యమం 2001లో ప్రారంభమైన కొత్తలో గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు, మన్నించాలి మన అన్న వెనుకనే ఉన్నాడు అందుకే మర్చిపోయినామనుకోద్దు, ప్రభుత్వ సలహాదారు గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ వివేక్ గారు, అదే రకంగా వేదికపై ఆసీనులైన ప్రతి ఒక్కరికి మళ్ళీ నమస్కారాలు చెప్తూ, మరి 2001లో ఆనాడు ఈశ్వరన్న ఆహ్వానం మేరకు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి, మన పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారు ధర్మపురిలో గోదావరి పుష్కరాలకు ఆనాడు రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష బలపడుతున్నది అని గుర్తించిన తర్వాత అప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి, ఆనాడు ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే గోదావరి పుష్కరాల్లో కూడా జరుగుతున్న వివక్షను, గోదావరి మా దగ్గర లేదా, తెలంగాణలో పారతలేదా, కేవలం రాజమండ్రిలోనే పుష్కరాలు ఎందుకు చేస్తారని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు గులాబీ జెండా ఎగిరేసి ఆనాడు నిలదీసి అడిగితే అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ధర్మపురి రాక తప్పలేదు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే జగిత్యాల జిల్లా దెబ్బ ఎట్లుంటుందో చెప్పేందుకే ఈ మాట చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు వచ్చిండు, వచ్చి ఆనాడు ధర్మపురిలో గోదావరి కాడికి వచ్చిండు, గోదావరి క్షేత్రానికి వచ్చిండు. వచ్చిన తర్వాత పుష్కరాల్లో ఏం చెప్తారు, పంతులు బ్రహ్మాండంగా ఆశీర్వాదం ఇస్తారు. ఆ గోదావరి తల్లి రైతులను అందరినీ బాగా చూడాలని చెప్పి ఆశీర్వాదం ఇచ్చి
మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిండు కదా అని చెప్పి వాళ్ళు రమ్మన్నారట. పుష్కర ఘాట్లకు వచ్చి స్నానం చేయండి సార్ అన్నారట. వచ్చిండు ఆయన పెద్ద మనిషి, నీళ్ళలో దిగిండు. పంతులు గారు అంటుండట, అయ్యా చంద్రబాబు గారు మునగండి, గోదావరిలో మునగండి అన్నాడట. పుష్కర స్నానం అంటే మునగాలి కదా, ఆయన మునుగుతలేడు. రెండోసారి చెప్పిండట పంతులు గారు, చంద్రబాబు నాయుడు గారు మునగండి అన్నాడట. ఆ చంద్రబాబు నాయుడు వెనక అటెండర్ ఉన్నాడు, మన తెలంగాణ ఆయన ఒక ఆయన, మన జగిత్యాల జిల్లావాడే. ఆయన అన్నాడట పంతులు గారితోని, అయ్యా పంతులు గారు మా చంద్రబాబు నాయుడుకు మునుగుడు తెలియదు, ముంచుడు మాత్రమే తెలుసు అన్నాడట. జగిత్యాల దెబ్బ ఎట్లుంటదంటే మీ జిల్లా దెబ్బ, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఆనాడు గోదావరిలో మునగలేదో ఈ రోజు ఆ దెబ్బకు మొత్తం మన రాష్ట్రాన్ని వదిలిపెట్టి పక్క రాష్ట్రానికి పారిపోయే పరిస్థితి వచ్చింది మీ దెబ్బతోని. అంత గొప్ప చైతన్యవంతమైన గడ్డ ఈ జగిత్యాల గడ్డ. జగిత్యాలతో ఈసారి ఇప్పుడే సోదరులు సంజయ్ గారు ఒక మాట అన్నారు, ఎంపీ గారు ఒక మాట అన్నారు. కరీంనగర్ జిల్లాలో, పూర్వ కరీంనగర్ జిల్లాలో అన్ని సీట్లు గెలిచినాం కానీ ఒక్క జగిత్యాల తప్పిపోయింది అన్నారు. ఈసారి నాకు విశ్వాసం ఉన్నది, ఎన్నికలు ఎప్పుడు జరిగినా 2019లో జరిగినా దానికంటే కొద్దిగా ముందే జరిగినా ఎప్పుడు జరిగినా ఈసారి తెలంగాణ రాష్ట్ర సమితి జైత్రయాత్ర జగిత్యాల నుంచే మొదలైతది. గులాబీ జెండా ఖచ్చితంగా ఇక్కడ ఎగురుతుంది అనే విశ్వాసం కూడా స్పష్టంగా నాకు కనబడతా ఉన్నది. ఒక్కసారి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. చాలా మంది పెద్దలు ఇలా చాలా మాట్లాడుతున్నారు. జగిత్యాల శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు. నిన్న మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడిన మీరు కూడా చూసే ఉంటారు. ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోవాలని కోరుతా ఉన్నా. ఎవరు ఈ జీవన్ రెడ్డి గారు, ఎవరు మీ జగిత్యాల శాసనసభ్యుడు, ఆయన గతంలో తెలంగాణకు చేసిన, ఆయన తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర ఏందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని కోరుతా ఉన్నా. ఇదే జీవన్ రెడ్డి గారు కాదా గతంలో ఆనాడు మనం తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2004లో కాంగ్రెస్ పార్టీ ఆనాడు దేశంలో ఎక్కడికక్కడ తునకలైపోయి ఇంకా ఆశ లేదు భవిష్యత్తులో అనుకొని ఆశ జాలించుకొని ఇక ఆఖరికి విధిలేని పరిస్థితుల్లో ఆనాడు వారు ముందుకు వచ్చి తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ తోని పొత్తుంటేనే ఇక్కడ మనం ముందుకు పోతామని చెప్పి ఆనాడు ముందుకు వచ్చి టీఆర్ఎస్ తో జతగట్టి గులాబీ కండువా కప్పుకొని సోనియా గాంధీ నుంచి మొదలు పెడితే జీవన్ రెడ్డి గారి దాకా 2004 ఎన్నికల్లో పోటీ చేస్తే మీరు ఆనాడు ఆయనను గెలిపించడం జరిగింది. గెలిపించిన తర్వాత ఏ తెలంగాణ ఇస్తామని చెప్పి మాట చెప్పి కాంగ్రెస్ పార్టీ మనతోని పొత్తుకూడిందో ఆ మాట నిలబెట్టుకోకపోతే ఆనాడు అప్పుడున్న యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న కేసీఆర్ గారు తన పదవిని ఎడమకాలి చెప్పులాగా తీసి అవతలకు కొట్టి కరీంనగర్ ప్రజాక్షేత్రంలో నిలబడి ఎన్నికలకు పోతే ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆంధ్ర ప్రాంత నాయకుడు, తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లన్నా ఖతం చేయాలి, కేసీఆర్ ను 2006 ఎన్నికల్లో కరీంనగర్ లో ఓడగొడితే అయిపోతది తెలంగాణ ఉద్యమం అని చెప్పి ఆనాడు అందరినీ దేవులాడిండు. ఎవరు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా ఎవరు దొరుకుతారా అని చెప్పి భూతద్దం పెట్టి దేవులాడిండు. దేవులాడంగా అందరు కాంగ్రెస్ వాళ్ళు మేము చేయమంటే మేము చేయమన్నారు. ఎందుకంటే మా ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా మేమెందుకు పోటీ చేస్తామని చెప్పి అందరు ఒక్కొక్కరు తప్పించుకుంటే ఒక్క జీవన్ రెడ్డి గారు మాత్రం కనబడ్డాడు. రాజశేఖర్ రెడ్డికి ఆఖరికి జీవన్ రెడ్డి గారిని పట్టుకొని జీవన్ రెడ్డి గారు మీరు పోటీ చేయాలి కేసీఆర్ కు వ్యతిరేకంగా అంటే జీవన్ రెడ్డి గారు బేరం మాట్లాడుకున్నాడు. అన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు నేను ఎట్లాగో ఓడిపోతా నాకు తెలుసు, గెలిచే అవకాశమే లేదు, తెలంగాణలో కేసీఆర్ ను ఓడగొట్టేటోళ్ళు ఎవరు పుట్టలేదు, కానీ నేను ఓడిపోతే నాకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి బేరమాడుకొని ఆనాడు కేసీఆర్ ను ఓడగొట్టే ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే గారు ఈరోజు జగిత్యాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు. ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతున్నా. నేను పొరపాటున ఆనాడు 2006 ఎన్నికల్లో తెలంగాణ ఉన్నదా లేదా, తెలంగాణ ప్రజలకు తెలంగాణ కావాలని కోరిక బలంగా ఉన్నదా లేదా అని చెప్పే ఎన్నికల్లో ఈరోజు మన కడ్డం నిలబడ్డ ఈ జీవన్ రెడ్డి గారు పొరపాటున ఆనాడు గెలిచుంటే, పొరపాటున ఆనాడు కేసీఆర్ గారు కనుక ఓడిపోయి ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉండేదా? ఒక్కసారి మీరు గుండెల మీద చేసుకుని ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఈరోజు అదే జీవన్ రెడ్డి పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన శాసనసభలో ఈరోజు జగిత్యాలలో
జగిత్యాల ప్రజల ఆశీర్వాదంతో మరి గెలిచి వచ్చి మళ్ళొక్కసారి ఆనాడు ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా కేసీఆర్ గారిని ఓడించే కుట్రలో ఆంధ్ర నాయకుల కుట్రలో పావుగా మారిన జీవన్ రెడ్డి గారు, ఆంధ్ర నాయకుల తొత్తుగా ఆనాడు వ్యవహారం చేసిన జీవన్ రెడ్డి గారు ఈరోజు మళ్ళొక్కసారి శాసనసభలో మాట్లాడుతున్నాడు. మీరు చూసినారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమంటున్నారు, గోదావరి నదిలో కృష్ణా నదిలో ఈ రెండు నదుల్లో తెలంగాణ రాష్ట్రానికి 1200 టీఎంసీల న్యాయబద్ధమైన వాటా ఉన్నది. ఒక టీఎంసీకి 10,000 ఎకరాలు వారించుకోవచ్చు. 1200 టీఎంసీల నీళ్లను ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకుంటే 1,20,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చుకునే ఆస్కారం ఉంటుంది. అందుకే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నీళ్లు నిధులు నియామకాలు అనే శీర్షిక మీద తెలంగాణ ఉద్యమం ఆ పునాదుల మీద జరిగితే తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మన పూర్వ కరీంనగర్ జిల్లాలో ఒక కాళేశ్వరం గాని, ఒక అన్నారం గాని, ఒక సుందిల్ల గాని బ్యారేజ్ కట్టి మన జిల్లా మొత్తాన్ని సస్యశ్యామలం చేయాలి. ఇక్కడి నీళ్లను, గోదావరి నీళ్లను మొత్తం సగం తెలంగాణకు మళ్ళించి ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే జగిత్యాల శాసనసభ్యుడు జీవన్ రెడ్డి గారు ఏమన్నాడు మొన్న అసెంబ్లీలో మీరే చూసిండ్రు. ఏమన్నాడు ఆయన, అవును మేము కోర్టుల్లో కేసులు వేస్తున్నాం, చచ్చిపోయిన వాళ్ళ పేర్ల మీద కూడా కేసులు వేస్తున్నాం, చచ్చిపోయిన వాళ్ళ వేలు ముద్రలు కూడా తీసుకొని ఈరోజు మనకు వ్యతిరేకంగా ప్రాజెక్టులు కట్టకుండా రైతుల నోట్లో మట్టి కొట్టే విధంగా మేము కేసులు ఇస్తున్నామని చెప్పి సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా శాసనసభ వేదికగా ఒప్పుకున్న నాయకుడు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు జీవన్ రెడ్డి కావడం సిగ్గుచేటని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఈరోజు చాలా మంది చాలా మాట్లాడినరు. ఆనాడేమో కేసీఆర్ గారిని ఎన్నికల్లో ఓడించి తెలంగాణ ఉద్యమాన్ని ఖతం చేసి ఆనాడు ఎట్టి పరిస్థితుల తెలంగాణ కావద్దని చెప్పి రాజశేఖర్ రెడ్డికి, చంద్రబాబుకు తొత్తులుగా పనిచేసిన నాయకులు ఈ జగిత్యాల గడ్డ మీద ఉండడం మరి ఇంకా కూడా దురదృష్టకరం అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక జీవన్ రెడ్డి గారేమో రాజశేఖర్ రెడ్డి తొత్తులాగా పనిచేస్తే ఈ రోజు కూడా ఇంకొక ఆయన ఎల్ రమణ గారు చంద్రబాబు తొత్తు లెక్క చంద్రబాబు పోయినా ఈయన మాత్రం ఇంకా చింత దచ్చినా పులుపు జావదన్నట్టు ఇంకా కూడా ఇక్కడ చంద్రబాబు మొత్తం ఆంధ్రాకి వెళ్ళిపోయినా, తట్టా బుట్ట మొత్తం సర్దుకొని అక్కడికి వెళ్ళిపోయినా ఈయన మాత్రం ఇంకా తెలుగుదేశాన్ని నేనే నిలబెడతా అని చెప్పి ఈయన బయలుదేరి ఈయన తిరుగుతా ఉన్నాడు. ఇది మంచిదా కాదా మీరే ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇట్లాంటి వ్యక్తులు జగిత్యాల గడ్డ మీద ప్రజాప్రతినిధులుగా, నాయకులుగా ప్రాతినిధ్యం వహించడం మంచిదా కాదా మీరే ఆలోచించాలని కూడా నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా, తమ్ముడు అక్కడ ఏం లేదమ్మా, తమ్ముడు అక్కడ ఏం లేదు, ఇటురండి. మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చాలా మంది అన్నారు ఏమొస్తుంది తెలంగాణ వస్తే అన్నారు. ఏమొచ్చింది తెలంగాణ వస్తే ఒక్కసారి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఏమొచ్చింది అంటే ఒకనాడు ఇక్కడ జగిత్యాల నుంచి ఎల్ రమణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పెన్షన్లు ఉండేది. ఆ పెన్షన్లు ఉన్నప్పుడు జగిత్యాలలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఊరికి 10 మందికి పెన్షన్లు వస్తే 40 మందికి రాకపోయేది. ఆ రానోళ్ళు పోయి లొలిపెట్టేది, మాకెందుకు ఇస్తలేరా పెన్షను, మాకు అన్ని అర్హతలు ఉండగా మాకెందుకు ఇస్తలేరంటే ఏమన్నారు అన్నాడు. ఆ 70 రూపాయల పెన్షన్ గురించి ఆ వచ్చిన 10 మందిలో ఎవరో ఒకరు చచ్చిపోతారు, ఆ 10 మందిలో ఎవరో ఒకరు చచ్చిపోతే మీకు కూడా ఇస్తామన్నారు. అట్లాంటి రోజులు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, జీవన్ రెడ్డి ఆనాడు ఎమ్మెల్యే అయినారు. జీవన్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 70 రూపాయల పెన్షన్ 200 అయింది. మరి 200 రూపాయలకి ఏమొస్తున్నది? ఇవాళ కిలో పప్పు, ఉప్పు, నూనె, చింతపండు ఏదన్నా వచ్చే పరిస్థితి ఉన్నదా? ఏది లేదు. ఆఖరికి ముసలోళ్ళకు మందు గోళీలు కూడా వచ్చే పరిస్థితి లేదు 200 రూపాయలకు. అందుకే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకటే అన్నారు, ఎవరు ఇచ్చినా ఇయ్యకపోయినా, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేసినా చేయకపోయినా, ఏ పేదవాళ్ళ కన్నీళ్లు తుడవడానికైతే మన తెలంగాణ వచ్చిందో ఆ పేదవాళ్ళు చిరునవ్వుతో ఉండాలంటే ఆ 200 పింఛన్ను 1000 రూపాయలు చేస్తా అని చెప్పింది చెప్పినట్టుగా ఈరోజు పెద్ద వయసులో ఉన్న పేదవాళ్లకు, వికలాంగులకు, వితంతువులకు ఒక పెద్దన్న మాదిరిగా, ఒక కొడుకు మాదిరిగా ఆసరాగా నిలబడ్డది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. జగిత్యాలలో ఈ జిల్లాలో మొత్తం తెలంగాణలోనే అత్యధికంగా బీడీ కార్మికులు ఉండేది ఈ జిల్లాలో.
మరి అట్లాంటి ఈ జిల్లాలో బీడీ కార్మికురాళ్ళైన అక్కా చెల్లెల కోసం మీరు ఎన్ని ఉద్యమాలు చేసినా ఎన్ని రకాల పోరాటాలు చేసినా ఏనాడు కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోలే. 45 ఏళ్లున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలే, అదే రకంగా 17 ఏళ్లున్న తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోలే. కానీ మీరు ఏ ధర్నా చేయకుండా ఏ ఉద్యమం చేసే పని లేకుండా మొట్టమొదటిసారిగా మీ అందరికీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ 4.5 లక్షల మంది బీడీ కార్మికురాళ్లకు నెలకు 1000 రూపాయల చొప్పున ఇస్తున్న మీ పెద్దన్న కేసీఆర్ గారు కాదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 29 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో 11 లక్షల మందికి అదనంగా 40 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చుకుంటా ఉన్నాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 29 లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ సంవత్సరానికి 830 కోట్లు ఖర్చు పెడితే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం సంవత్సరానికి 5300 కోట్లు ఖర్చు పెడుతున్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదే రకంగా మీ అందరికీ కూడా తెలుసు, ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదవాళ్ళకి ఇచ్చే బియ్యం మీద కూడా పరిమితులు పెట్టాను, సీలింగ్ పెట్టాను. మనిషికి 4 కిలోలు, ఇంటికి 20 కిలోలు మాత్రమే అన్నారు. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి మన నాయకుడు కేసీఆర్ గారు ఒకటే అన్నారు, గా పేదవాళ్ళకిచ్చే బువ్వ కాడ పేదవాళ్ళకిచ్చే బియ్యం కాడ మీరు కోషిష్ చేసుడేంది, సీలింగ్ పెట్టుడేంది, తీసేయమని చెప్పి మన పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు అన్న రాజేంద్రన్న విజ్ఞప్తి మేరకు వెంటనే నిర్ణయం తీసుకొని 4 కిలోల బియ్యాన్ని 6 కిలోలు చేసి ఇంట్లో 10 మంది ఉంటే 16లో 60 కిలోల బియ్యం ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదే రకంగా ఈరోజు పేదింటి బిడ్డలు చదువుకునే ప్రభుత్వ హాస్టళ్ళు, ప్రభుత్వ స్కూళ్ళల్లో తల్లిదండ్రులు అడగలేదు, పిల్లలు ధర్నా చేయలేదు, ఎవరు ఏమి అడగకపోయినా బ్రహ్మాండంగా ఈరోజు హైదరాబాద్లో ఉండే నా పిల్లలు కానీ కవిత పిల్లలు కానీ ఏ సన్న బియ్యంతో అన్నం తింటా ఉన్నారో అదే సన్న బియ్యంతో పేదింటి బిడ్డల కడుపు నిండా బువ్వ పెడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమా కాదా మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. దానికి బాధ్యులు మన అన్న ఈటెల రాజేందర్ గారు అని చెప్పి నేను మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ రకంగా 1-2 కాదు సంక్షేమ కార్యక్రమాలు. ఒకనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు పేదవాళ్లకు సబ్సిడీలు ఇవ్వడం అంటేనే అదొక తిరోగమన చర్య అని, సబ్సిడీలు ఇచ్చుడే తప్పని, పేదవాళ్ళను అరుచుకునుడే తప్పని, పేదవాళ్ళకు కడుపు నిండా తిండి పెట్టుడే తప్పని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తే తప్పని, వాళ్ళు సోమరిపోతులు అవుతారని, వాళ్ళు పని చేయరని రకరకాల చిత్ర విచిత్రమైన విధానాలతో ప్రజలను అవస్థపెట్టిన రోజులు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1-2 కాదు నానా రకాల కార్యక్రమాలు తెచ్చి రైతులను సావగొట్టింది. ఒకసారి జగిత్యాల ప్రాంతంలోని రైతులు గత ప్రభుత్వాల కాలంలో ఉన్న పరిస్థితిని ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని నేను కోరుతా ఉన్నా. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాడు రైతుల పరిస్థితి ఎట్లా ఉండే, ఈ రోజు ఎట్లా ఉన్నదో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. తెలంగాణ వచ్చినాక ఎట్లా మారిందో మీరే అర్థం చేసుకోవాలి. ఒకనాడు కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇదే ప్రాంతంలో మన రాష్ట్రంలో కరెంటు ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు కోసం కావలగాస్తందుకు పొలం కాడపోయి పండుకోవాలి. కరెంటు 3 గంటలకు రాత్రి వస్తుందంటే నట్ట నడి రాత్రి లేచి భార్య పిల్లలను విడిచిపెట్టి మోటార్ పెట్టుతందుకు పోయేటప్పుడు చచ్చిపోయిన మంది రైతులు ఎంతమంది, కరెంటు షాక్ కొట్టినోళ్ళు, పాము గుట్టి చచ్చిపోయిన వాళ్ళు, తేళ్లు గుట్టి చచ్చిపోయిన వాళ్ళు, రకరకాల ఇబ్బంది పడ్డోళ్ళు ఎంతమంది ఒక్కసారి యాడ్ చేసుకోవాలి. కానీ ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పట్ట పగలే 9 గంటలు నాణ్యమైన కరెంటు మన రైతన్నలకు వస్తున్నదా లేదా ఒక్కసారి మీ చప్పట్ల ద్వారా అందరికి కూడా చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. రైతులకు 9 గంటల పట్టపగటి పూట కరెంటు, ఇళ్లకు 24 గంటల కరెంటు, మంచినీళ్ళకు గోస లేదు. అన్ని రకాలుగా ప్రభుత్వమే చూసుకుంటూ ముందుకు పోతా ఉన్నది. ఒకనాడు రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎరువుల కోసం, విత్తనాల కోసం లైన్లు నిలబడాలి. ఆఖరికి లైన్లు నిలబడి ఆకలైతే ఆ చెప్పులు లైన్ల మీద పెట్టి నిలబెట్టి ఆ కాళ్ళతోని డాంబర్ రోడ్డు మీద నడుచుకుంటూ పోయి అన్నం తినొచ్చిన పరిస్థితి. ఆ తర్వాత
ఆఖరికి విత్తనాలు పంచలేని దుస్థితిలో పోలీస్ స్టేషన్లలో పెట్టి విత్తనాలు వంచిన అసమర్థులు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇవాళ ఒక్కసారి మీరు ఆలోచించాలి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు నాణ్యమైన కరెంట్ ఇవ్వడమే కాకుండా నిరంతరంగా పగటిపూట కరెంట్ ఇవ్వడమే కాకుండా సకాలంలో ఎరువులు విత్తనాలు బ్రహ్మాండంగా ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమా కాదా మీరు ఆలోచించాలి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళైంది. ఈ 70 ఏళ్లలో ఈ దేశంలో 20-25 రాష్ట్రాలు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇప్పుడు 29 రాష్ట్రాలు ఉంటే ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి ఏ ముఖ్యమంత్రి చేయని ప్రకటన మొన్ననే చేసి రైతుల పాలిటి నిజమైన పక్షపాతి మీరు వ్యవసాయం చేసుకోండి, ఎరువులు నేనిస్తా, ప్రతి ఎకరానికి 4,000 రూపాయల చొప్పున నేనిస్తా అని చెప్పి ఈరోజు రైతు పక్షపాతిగా మన ముందుకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మీరందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, రైతులు కానీ అదే రకంగా ఈరోజు వ్యవసాయం మీద ఆధారపడ్డ వ్యవసాయ కూలీలు కానీ మీ విజ్ఞప్తి మేరకు మీ డిమాండ్ మేరకు ఆనాడు ఎన్నికల ముందు ఇచ్చిన మాట మేరకు ప్రతి ఒక్క రైతుకి చిన్న సన్నకారు రైతులందరికీ 1,00,000 రూపాయల వరకు పంట రుణం మాఫీ చేస్తామని చెప్పి 17,000 కోట్ల భారమైనప్పటికీ కూడా మిత్తితో సహా ప్రతి పైసా చెల్లించి ఈ దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడ్డది మన రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. చెప్పుకుంటూ పోతే 1-2 కాదు, ఇక్కడ మా అక్క చెల్లెలు ఇంతమంది ఉన్నారు. ఈరోజు మా అక్క చెల్లెల కోసం ముఖ్యమంత్రి గారు తీసుకున్న కార్యక్రమాలు ఒంటరి స్త్రీలకు, భర్తలు వదిలిపెట్టిన వాళ్ళు, భర్తలతోన నిరాదరణకు గురైన వాళ్ళు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా జూన్ 2వ తారీఖు నుంచి 2 నెలల పెన్షన్ మొదటి నెల 2 నెలలు ఇస్తూ ఆ కార్డు నుంచి నిరంతరాయంగా నెలకు 1,000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. దాంతో పాటు మీ అందరికి కూడా తెలుసు, కొత్తగా ఏ మహిళలైతే ఈరోజు పేదరికంలో మొగ్గుతా ఉన్నారో, ఏ మహిళలైతే ఒక ఆడపిల్ల పుట్టిందంటే ఈరోజు మన సమాజంలో బరువుగా చూస్తారో అట్లాంటి అమ్మాయిలకి, పేదింటి ఆడబిడ్డలకి అండగా నిలబడాలన్న ఉద్దేశంతో మరి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద 75,116 రూపాయలు మన ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కార్యక్రమం తీసుకున్న విషయం కూడా మీకు తెలుసు. మరి ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయి కడుపులో బిడ్డ పడితే, గర్భవతి అయితే 6 నెలలు పని చేయకూడదు, విశ్రాంతి తీసుకోవాలి, ఇంటికాడు ఉండాలి. కానీ పేదరికంలో ఉన్న మహిళలకు ముఖ్యంగా ఆ 6 నెలలు కూడా విశ్రాంతి తీసుకునే పరిస్థితి ఉండదు. అందుకే మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఆ తల్లి బిడ్డ బాగుండాలన్న ఉద్దేశంతో 6 నెలల కోసం ప్రతి నెల 2,000 రూపాయల చొప్పున 12,000 రూపాయలు ఆ తల్లి అకౌంట్లోనే నేరుగా వేయబోతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అదే రకంగా ఆ పుట్టిన బిడ్డ తల్లి ఇద్దరికి కూడా పనికొచ్చే విధంగా కేసీఆర్ కిట్ పేరు మీద 13 రకాల వస్తువులు మొత్తం 605 కోట్ల రూపాయలతో మొన్న బడ్జెట్లో పెట్టి 13 రకాల వస్తువులు ఆ కిట్లో పెట్టి ఆ పిల్లకో పిల్లగాడికో పనికొచ్చే పౌడర్ కానీ, ఆయిల్ కానీ, ఆ తల్లికి పనికొచ్చే 2 చీరలు కానీ బ్రహ్మాండంగా కేసీఆర్ కిట్ పేరు మీద తొందరలోనే జూన్ 2 తారీఖు నుంచి ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకోబోతా ఉన్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. 1-2 కాదు, నిజంగా చెప్పాలంటే ఒకనాడు సబ్సిడీలు ఇస్తేనే పేదవాళ్లకు తప్పనే రోజుల నుంచి ఇది సంక్షేమానికి స్వర్ణయుగం అనే విధంగా తెలంగాణ వస్తే గిన్ని జరుగుతాయి, ఈ వర్గం ఆ వర్గం అని కాదు, ప్రతి వర్గానికి రైతులే కానీ, మహిళలే కానీ, శ్రామికులే కానీ, ఉద్యోగులే కానీ, ఉపాధ్యాయులే కానీ ప్రతి ఒక్కరికి లాభం జరుగుతుందనే విధంగా ఈ 3 ఏళ్లలోనే ఎన్నో అపురూపమైన కార్యక్రమాలు తీసుకొని మనం ముందుకు పోతా ఉన్నాం. మనం ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతుంటే జీవన్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు ఇంకా చాలా మంది చాలా మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఆలోచించాలని కోరుతున్నా, మంచి ప్రోగ్రాం ఏం తీసుకున్నా కాంగ్రెస్ వాళ్ళకు మనసున పడతలేదు. ముఖ్యమంత్రి గారు ఎవరు అడగలేదు, మీరెవరు ధర్నాలు చేయలేదు. ముఖ్యంగా మా ఆడబిడ్డలు మీరెవరు అడగకపోయినా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమన్నాడు ఆయన అంటే, మా ఆడబిడ్డలు రోడ్డు మీదకి కుండ పట్టుకొని బిందె పట్టుకొని వచ్చే పరిస్థితి ఉండొద్దు, ఎట్టి పరిస్థితుల్లో మీ ఇళ్లలోనే నల్లా పెట్టి ఇంటింటికి నల్లా ద్వారా కనెక్షన్ ఇచ్చి నేను బ్రహ్మాండంగా నీళ్ళు లేకపోతే ఓట్లు కూడా అడగనన్న దమ్మున్న నాయకుడి దేశంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ తప్ప ఎవరన్నా ఉన్నారా మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా.
అంతటి మంచి కార్యక్రమం మిషన్ భగీరథ. దాన్ని కమిషన్ భగీరథ అంటారు. చెరువులు తవ్వించే కార్యక్రమం. ఒకనాడు అభివృద్ధి అంటే కేవలం ఊళ్ళలో రోడ్లు వేయాలి, డాంబర్ రోడ్లు, సీసీ రోడ్లు అనే మాట. కానీ ఊరు మొత్తం బతికిచ్చే విధంగా, ఆ ఊళ్ళో ఉన్న కుల వృత్తులన్నీ బతికే విధంగా, ఊరందరికీ లాభం జరిగే విధంగా చెరువులు నింపే కార్యక్రమం, చెరువుల్లో పూడిక తీసే కార్యక్రమం, ఊరు మొత్తానికి లాభం చేసే కార్యక్రమం మిషన్ కాకతీయ తీసుకుంటే, దాన్ని కూడా కమిషన్ కాకతీయ అని చెప్పి రంధ్రాన్వేషణ చేయడం. ఇది మంచిదా? మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఈరోజు పొద్దున నేను వస్తుంటే మన దేశపతి సీనన్న ఒక చిన్న విషయం చెప్పిండు ఈ మిషన్ కాకతీయ మీద. ఈ మిషన్ కాకతీయ ప్రోగ్రాము మన దగ్గర అంతటా జరుగుతున్నది, జగిత్యాల జిల్లాలో కూడా బాగా జరుగుతున్నది. అయితే మొన్న మధ్యనే మన ఈశ్వరన్న కాన్స్టిట్యున్సీలో వెంగళాయపేట అనే ఊళ్ళే, పెగడపల్లి మండలం వెంగళాయపేట అనే ఊళ్ళే మంచిగా ఒక చెరువు మంచిగా చేసుకున్నారట. ఆ చెరువు మంచిగా అయింది, నీళ్లు నిండినాయి, మంచిగా ఉన్నది. ఉన్న తర్వాత ఇక కాంగ్రెస్ వాళ్ళకు మనసున పడతలేదు. మంచిగా చెరువులు బాగా అవుతున్నాయి, నీళ్లు నిండినాయి, చేప పిల్లలేసిన్లు, మంచిగా చేపలు బతుకుతున్నాయి, దాని మీద ఆధారపడ్డోళ్ళు బతుకుతున్నారు. ఇలా ఏదన్నా పట్టాలని చెప్పి ఆ కోడిగుడ్డ మీద ఈకలు బీకేందుకు మన జీవన్ రెడ్డి గారు వీళ్ళందరూ బయలుదేరి పోయినరట. పోయి ఆ చెరువు చుట్టూ తిరుగుతున్నట, వెంగళాయపేటలో పెగడపల్లిలా ఆ చెరువు చుట్టూ గిరిగిరి తిరుగుతున్నట. ఆ లోపల ఒక చిన్న చేప పిల్ల ఉన్నదట చెరువుల. అది వాళ్ళ అమ్మున్నదట పక్కకు. ఆ తల్లి చేప, పిల్ల చేప ఉంటే ఆ పిల్ల చేప అడిగిందట, అమ్మ వీళ్ళందరూ ఈ ఏదో ఆ కండువాలు వేసుకొని తిరుగుతున్నారు, ఆ 3 రంగుల కండువాలు, ఎవరు వీళ్ళు అన్నదట. అంటే వాళ్ళ అమ్మ చెప్పిందట, మరి నాకైతే తెలియదు బిడ్డ, నేను తెలుసుకొని చెప్తా అన్నదట. వాళ్ళ నాయనని పిలిచిందట. పిలిచి ఎవరు వీళ్ళు, మరి మనం ఫిష్ కదా, వీళ్ళెవరు అన్నదట. వాళ్ళ బిడ్డ మనం ఫిష్ కానీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మహా సెల్ఫిష్ అని చెప్పిందట. అంటే స్వార్థపరులైన నాయకులు, ఏనాడు జీవితంలో ఒక్కలకు మంచి చేయని నాయకులు, ఏ ఒక్కరికి కూడా గతంలో 70 సంవత్సరాల్లో న్యాయం చేయని నాయకులు ఇవాళ మళ్ళీ రోడ్ల మీద పడి ఇది ఇట్లెందుకుంది, అది గట్లెందుకుందని చెప్పి మన మీద ఎగబడుతున్నారు. మీరు చూస్తున్నారు అసెంబ్లీలో జీవన్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, డికే అరుణ గారు, ఉత్తమ్ గారు, చాలా మంది పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు గతంలో దశాబ్దాల పాటు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, భూమి పుట్టక ముందు పుట్టినోళ్ళు, వాళ్ళు ఇవాళ వచ్చి మనని అడుగుతున్నారు. ఏమంటున్నారు వాళ్ళు? కేసీఆర్ గారు ఇది ఇట్లెందుకుంది, కేసీఆర్ గారు ఇంకా రోడ్ ఎందుకు గాలే, కేసీఆర్ గారు ఈ బ్రిడ్జ్ ఎందుకు గాలే, మిషన్ కాకతీయాల మొత్తం చెరువులు చేస్తా అన్నావు, సగమే ఎందుకు చేసినావు, ఇంకా మిగతా ఎప్పుడు చేస్తావు అని చెప్పి అలా వాళ్ళు లొల్లి పెడుతున్నారు. నేను అడుగుతున్నా, ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. 60-65 ఏళ్ల దరిద్రం, కాంగ్రెస్ పాలన వల్ల వచ్చిన దుష్ఫలితాలు 3 ఏళ్లలోనే పోతాయా? ఇంకా 3 ఏళ్లు కూడా నిండలే. తెలంగాణ రాష్ట్రం వచ్చి, తెలంగాణ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్లు నిండని ముక్కుపచ్చలారని ప్రభుత్వం మీద మాటలతోని దాడి చేస్తుంటే 60-65 ఏళ్లు పరిపాలించిన వాళ్ళు ఈరోజు వాళ్ళు గతంలో లేనట్టు, వాళ్ళకు అవకాశం ప్రజలు ఇయ్యనట్టు, ఈ రోడ్ ఇట్లెందుకుంది, అది అట్లెందుకుంది అని చెప్పి అలా పుల్లవిరుపు మాటలు మాట్లాడుతూ ఉంటే దయచేసి మీరు ఆలోచించాల. ఇది 65 ఏళ్లు పరిపాలించిన వాళ్ళ తప్ప ఈ 3 ఏళ్లలోనే మరి పూర్తి స్థాయిలో ప్రజల కోసం పనిచేస్తున్న మన ప్రభుత్వం యొక్క వైఫల్యం మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముగించే ముందు నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే, కేసీఆర్ గారి ప్రభుత్వం, మన నాయకుడు కేసీఆర్ గారి ప్రభుత్వం, మన నాయకుడి నాయకత్వంలో అన్ని విషయాల మీద ఈరోజు క్షుణ్ణంగా అవగాహన ఉన్న నాయకుడు మనకు ముఖ్యమంత్రిగా ఉండడం మన అదృష్టం. ఇది సంక్షేమంలో భారతదేశం మొత్తానికి ఆదర్శంగా ఉన్న రాష్ట్రం, సంక్షేమానికి స్వర్ణయుగంగా ముందుకు పోతున్న రాష్ట్రం. గతంలో వాళ్ళు అంగన్వాడీ టీచర్లను గుర్రాలతో దొక్కిస్తే మన ముఖ్యమంత్రి గారు వాళ్ళని పిలుచుకొని భోజనం పెట్టి 2 సార్లు వాళ్ళ జీతాలు పెంచి మీతో పాటు మేమున్నామని చెప్పి వారికి ధైర్యం చెప్పిన నాయకుడు. ఆ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ వర్గం ఆ వర్గం అని కాదు, ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్వాడీ టీచర్లు, ఈ వర్గం ఆ వర్గం అని కాదు, ప్రతి ఒక్కరికి, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు, ప్రతి ఒక్కరికి ఈరోజు ధైర్యం చెప్పి అండగా నిలబడి వారి గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. రైతులు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ ప్రతి ఒక్క వర్గానికి అండగా నిలబడ్డ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతుంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాట్లాడుతున్న మాటలు చాలా విచిత్రమైన మాటలు.
ఈరోజు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిందంట, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేము అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తాం అని చెప్పి అన్నాడు. ఈరోజు మాట్లాడినట. నేను ఒకటే చెప్తున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నకు, అన్న మీరు పొరపాటున కూడా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మళ్ళా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఏమన్నా ఉంటే రాజకీయ నిరుద్యోగులుగా మారే మీకు, నీ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ నాయకులకు మళ్ళా నిరుద్యోగ భృతి ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వమే తీసుకుంటే తప్ప మీ వల్ల ఊదుగాలది పీరు లేవదని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలో నమ్మేది ఎవరు లేరు. ఎట్లుంది కాంగ్రెస్ కథ అంటే, ఇన్ని సంవత్సరాలు పరిపాలించి మళ్ళా మన ముందుకొచ్చి దొంగ మాటలు చెప్తున్న కాంగ్రెస్ పార్టీ కథ ఎట్లుందంటే, వెనకటికి మన జగిత్యాల సొంటి ఊళ్ళోనే ఓ చిన్నపిల్లగాడు ఉండే. ఆ చిన్నపిల్లగాడు చిన్నప్పటి నుంచే చదువు అవ్వలేదు, అన్ని చెడు సావాసాలు, చిన్నప్పటి నుంచే సిగరెట్లు తాగుడు, జర్దా బుక్కుడు, గుట్కా బుక్కుడు, మందు కొట్టుడు, అన్ని గలీజ్ అలవాట్లు చేసుకొని అట్లనే ఇక పెద్దగైనాక ఓ 16-17 ఏళ్ళకి వచ్చిండు. వచ్చిన తర్వాత ఒకరోజు బాగా తాగి పైసలు సరిపోక వాళ్ళ నాయన జేబు కొట్టబోయింది. ఇంట్లోనే కొట్టబోతే వాళ్ళ అమ్మూరికి వచ్చి పట్టుకున్నది. అరే బుద్ధునాథరా, నీకు మీ నాయనే జేబు కొడుతున్నావు, ఇంట్లో దొంగతనం చేస్తున్నావు అని చెప్పి పట్ట 2 కొట్టింది. కొడితే వాడు తాగిన మత్తుల ఆయనతో మరలబడి పక్కకు రోకల్ బండి ఉంటే ఆ రోకల్ బండ తీసుకొని ఆయనతో వాళ్ళ అమ్మ మీద కొట్టిండు. అమ్మ చచ్చిపోయింది. వాళ్ళ నాయనూరికి వచ్చిండు, నాయన పట్టుకొని నాయన కొట్టిండు, నాయన మీద కూడా దాడి చేసిండు, నాన్న కూడా చచ్చిపోయిండు. మరి తల్లిని తండ్రిని చంపితే పోలీసు వాళ్ళు ఊకోరు కదా, పట్టుకపోయి జైల్లో పెట్టిండు. మరి జైల్లో పెట్టినాక శిక్ష వేయాలి కదా, తీసుకొచ్చి జడ్జి గారు ముంగట్లో పెట్టిండు. ఆ జడ్జి గారు మన కెప్టెన్ లక్ష్మీకాంతరావు సాబ్ లెక్క పెద్ద మనిషి. జడ్జి గారు ముంగట్ నిలబెడితే జడ్జి గారు అన్నాడట, ఒరే నేను నా జీవితంలో చాలా మంది గలీజ్ గాళ్ళని చూసినా, చాలా మంది లత్కోర్ గాళ్ళని చూసినా, కానీ నీ అంత దరిద్రుని చూడలేదురా. సొంత తల్లిదండ్రిని చంపినావు, ఏం శిక్ష వేస్తే సరిపోతుందో నువ్వే చెప్పరా అన్నాడట. అంటే వాడు అప్పటిదాకా రుబాబుగా రొమ్మిర్చుకొని నిలబడ్డాడు, 2 చేతులు ఒక్కసారి కట్టుకొని నక్క వినయాలు ప్రదర్శించుకుంటా, అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథన్ సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడట. ఇలా కాంగ్రెస్ నాయకుల కథ కూడా గట్లే ఉన్నది. నిన్న మొన్నటిదాకా మనల్ని సావగొట్టి, నిన్న మొన్నటిదాకా ఈ దేశాన్ని పరిపాలించే అవకాశం మీరిచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోక, దేశంలో ఎక్కడ ఏమీ చేయకుండా ఈరోజు మళ్ళా మనం ముంగటికి వచ్చి మొసలి కన్నీరు గారుస్తూ ఇది లేదు అది లేదు అని చెప్పి నాటకాలు ఆడుతున్న కాంగ్రెస్ నాయకులు ఎవరైతున్నారో వాళ్ళని నిలదీయాల్సిన అవసరం ఉంది. ఒకనాడు ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారు ఒక మాట చెప్పిండు, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర దాకా తరిమి కొట్టండి, ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ఉప్పు పాతరేయండి అని చెప్పిండు. ఈరోజు మన ప్రాంతంలోనే పుట్టి మన ప్రాంతంలో ప్రాజెక్టులు కడతామంటే, మన ప్రాంత రైతాంగానికి, మన రాష్ట్ర రైతాంగానికి నీళ్ళు ఇస్తామంటే ఆ ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న కాంగ్రెస్ పార్టీని ఉప్పు పాతర వేస్తేనే తెలంగాణలో బంగారు తెలంగాణ సాధ్యమైతే తప్ప లేకపోతే కాదు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి మీరు ఎన్ని అవకాశాలు ఇచ్చినా వినియోగించుకోలేదు. కరెంట్ ఇయ్యలేదు, తాగునీళ్ళు ఇయ్యలేదు, సాగునీళ్ళు ఇయ్యలేదు, చేసిందేమీ లేదు. అమ్మ పెట్టది అడక తిననియది అన్నట్టు వాళ్ళు చేసిందేం లేదు. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ప్రాజెక్టులు కట్టేందుకు ముందుకు పోతుంటే చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద కూడా కేసులు వేసుకుంటాం, చచ్చిపోయిన వాళ్ళ వేలిముద్రలు బట్టి దొంగ కేసులు వేసుకుంటా మళ్ళీ ఒకసారి ప్రాజెక్టులు కట్టకుండా రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. మన ముఖ్యమంత్రి గారికి ఈ జగిత్యాల జిల్లా మీద ఉన్న ప్రేమ ఎట్లాంటిది అంటే, ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి శ్రీరామ్ సాగర్ కు ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా, రివర్స్ పంపింగ్ ద్వారా ఈ మొత్తం ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి బ్రహ్మాండమైన కొత్త ప్రాజెక్టు కూడా రూపకల్పన చేయడం జరిగింది. ఎప్పుడో కట్టిన ఎస్ఆర్ఎస్పి తోని రైతులకు న్యాయం పూర్తిగా జరుగుతలేదు కాబట్టి ఎస్ఆర్ఎస్పి ఎప్పుడు కూడా ఒక వైష్ణవాలయం మాదిరిగా కలకలలాడుతూ ఉండే విధంగా ఆ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో కంకణబద్దులై ఉన్నారు. అదే రకంగా మన జిల్లా మీద ఎంత ప్రేమ ఉన్నది ముఖ్యమంత్రి గారికి అంటే, ఇప్పుడే అన్న కొప్పుల ఈశ్వర్ గారు చెప్పినట్టు ధర్మపురి పుణ్యక్షేత్రాన్ని కూడా ఏ రకంగానైతే యాదగిరి గుట్టను, వేములవాడను బ్రహ్మాండంగా చేసుకుంటా ఉన్నామో, ధర్మపురిలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని కూడా అంతే స్థాయిలో తప్పకుండా అభివృద్ధి చేసే విషయంలో ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో ఉన్నారు. కొండగట్టు అంజన్నను కానీ, అదే రకంగా ఈ జిల్లాలో ఉండే
అన్ని పుణ్యక్షేత్రాల పట్ల, అన్ని పట్టణాల పట్ల, అన్ని పల్లెల పట్ల సమగ్రమైన అవగాహన, సమగ్రమైన ఆలోచన విధానంతో ఉన్నది మన ముఖ్యమంత్రి గారు. అందుకే మీ అందరికి నేను చేసే విజ్ఞప్తి ఒకే ఒక్కటి, ఎట్టి పరిస్థితుల్లో బంగారు తెలంగాణ సాధ్యం కావాలంటే, మనం కలలు కంటున్న విధంగా రైతులతో పాటు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలంటే కేవలం ఒకే ఒక్క మార్గం ఉన్నది. ఈ కాంగ్రెస్ అనే పార్టీని శాశ్వతంగా తెలంగాణ ప్రాంతంలో ఉప్పుపాతర వేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఒక్కసారి అన్ని పిడికిళ్ళు జై తెలంగాణ. 2 పిడికిళ్ళు అక్కలు మీరు కూడా 2 పిడికిళ్ళు జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.